నమోస్తు. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధులారా, ప్రతిష్టా భాగంలో నేడు ధన్వంతరి పరమాత్మ సృష్టిలో ఎలా ఉంటుందంటే, ముందు ఆహారం పుట్టించాడు. ఆహారం పుట్టించిన తర్వాత జీవకోటిని ఇవ్వమన్నారట అమ్మవారు. ముందే జీవకోటిని ఇస్తే ఆహారం దొరకకపోతే అలవాటిపోతారు. కాబట్టి సృష్టి క్రమంలో ముందుగా ఆహారాన్ని ఏర్పాటు చేశారు. ఆ తరువాత సరిపడు జనాన్ని సృష్టిలో ప్రారంభం చేశారు. అలాగే ఈ ఆహారం సృష్టి క్రమంలో జనం అంతా కూడా రావడంలో కర్మ అనేది కూడా మనం విడకుండా ఉంటుందండి. ఎప్పటికి కూడా కర్మ అనేటువంటి దాన్ని ఈ జన్మలోనే కాదు, ప్రారంభ ఆగామి సంచిత కర్మలని 3. దానిలో ఆ కర్మలన్నింటి కూడా మనం పొడగొట్టడానికి కావాలి. మళ్ళీ అమ్మవారు అడిగిందంటే, స్వామి జీవులను ఇచ్చారు, మళ్ళీ వాళ్ళందరి కర్మాలు కూడా ఇచ్చారు కదా అన్నారట. మళ్ళీ ఈ కర్మ అనే రోగం తొలగాలి అన్నారు. ఎలా తొలుగుతుంది కర్మ అనే రోగానికి? ముందుగా వైద్యం పుట్టించాడు స్వామి. దానికి నివారణకు ముందు అది పుట్టిన తర్వాత రోగం పుట్టిందట. రోగం వస్తుందని సంగతి ఎలా తెలుసు అంటే, ఈ ప్రారంభ ఆగామి సంచిత కర్మలు ఉన్నాయి కాబట్టి ప్రతి జీవుడికి ఒక వ్యాధి అనేది ఉంటుంది. మీకు తెలుసో లేదో ఒక పరమ రహస్యం ఏమిటంటే, పూర్వము రాక్షసులు హిరణ్యాక్ష హిరణ్యకశిపులు, రావణ కుంభకర్ణాదులు, శిశుపాల దత్తభక్తులు, వీళ్ళంతా కూడా భాగవత అపచారం చేసి ఈ పృథ్వీ మండలంలో రాక్షస అవతారంగా అవతరించారు. వాళ్ళది అవతారమే, పరమాత్మది అవతారమే. మళ్ళీ వీళ్ళ అవతారానికి ఆయన అవతారానికి సహస్రవిధి తేడా. మళ్ళీ వీళ్ళు ఈ రోగిగా అపచారం వల్ల వచ్చిన రాక్షసానికి వీళ్ళు వచ్చారు కాబట్టి పరమాత్ముడు వీళ్ళ కర్మ అనే రోగాన్ని నివారణ చేసి తద్వారా మళ్ళీ వారిని వారి వద్దకు చేర్చుకోవాలనే దానికి నానా అవస్థలు పడ్డారు స్వామి. పిల్లగాడు తప్పు చేస్తాడు, తప్పును సవరించడానికి తల్లి చాలా ప్రయత్నం చేస్తుంది. తండ్రి ప్రయత్నం తక్కువ, తల్లి ప్రయత్నం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే తల్లి దగ్గర గార్వంతో ఉంటుంది, తండ్రి భయంతో ఉండాలట. అందుకనే మన పెంపకాలు ఇప్పుడు తండ్రి గార్వమైంది, తల్లి కోపమైంది ఇప్పుడు ఈ కాలానికి. ఎందుకంటే పిల్లలకు తల్లి పొద్దుటి నుంచి రాత్రి వరకు కనబడుతుంది, తండ్రి పొద్దునట్టు వెళితే రాత్రికి వస్తున్నాడు. తండ్రికి పిల్లగాడి మీద ఎప్పుడు ప్రేమ అంటే పడుకున్నప్పుడే ప్రేమ, ముద్దుగా ఉన్నాడని. వాడి సంగతి నీకు ఏం తెలుసు? పొద్దుంతా ఒక రోజు ఆదివారం సెలవు పెట్టిన రోజు నాడు ఉండు అంటది, అప్పుడు తెలుస్తుంది ఆయనకు. మళ్ళీ ఈ కర్మ ఒక ఇంటికే మనం తల్లి బాధపడుతుంటే ఈ సకల జగత్తుకు కదా తల్లి. అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అన్నారు. అందరి లోకాలకు తల్లి మన అమ్మ ఉంది కదా. మళ్ళీ అమ్మ మనకి ఏం ఏర్పాటు చేసిందట అంటే, ఈ రోగాలకు నయం చేయడానికి అవతారాలు వాళ్ళు ఎత్తారు. మళ్ళీ ఈ కర్మ అనే రోగానికి ఒక వైద్యం కావాలి. ఆ వైద్యం ఏం చేయాలి అంటే, స్వామివారే ధన్వంతరిగా అవతరించారు. అంటే రోగాలన్నీ ఉన్నాయి. ఎన్ని రోగాలు ఉన్నాయి అంటే అనేక రోగాలు ఉంటాయి. మళ్ళీ ఈ 6 రాక్షసులు ఈ పృథ్వీ మండలంలో ఉండి చివరికి వాడు అడుగుతారట, స్వామి అరే మనం ఇన్ని అవతారాలు రాక్షస రూపాలు ఎత్తాం, స్వామి ఎప్పుడో చివరికి వచ్చి మనం సంహరించి తీసుకుపోయాడు, కానీ మనతోటి లేడు స్వామి, మళ్ళీ మన దగ్గర ఉండాలంటే మనం ఏం చేయాలి అన్నారట. అంటే ఏం చేయాలి అన్నారు అంటే, స్వామి ఎప్పుడు కూడా జీవకోటిలో ఉంటున్నారు కదా, భక్త కోటిలో ఉంటున్నారు కదా. మనం కనుక స్వామిని చూడాలంటే భక్త కోటిలో చూడాలి. అంటే మనం కూడా పోయి భక్త కోటిలో చేరాలి అన్నారట. వాడే ఒకడు బీపీ, రెండోడు వాడు షుగర్. రాక్షసులై పుట్టారు వాళ్ళిద్దరే బీపీ షుగర్. వాళ్ళే వచ్చి హిరణ్యాక్ష హిరణ్యకశిపులు, రావణ కుంభకర్ణాదులు, శిశుపాల దత్తభక్తులు. ఇక భగవంతుడు ఇక్కడ ఉన్నాడు, భక్తులలో ఉంటాడని వచ్చి వాళ్ళు మనలో చేరితే ఎందుకున్నారా ఇక్కడ ఆయనకు బీపీ షుగర్ అంటే, ఇక్కడ పరమాత్ముడు ఉంటాడట అని మేము వచ్చామన్నాడు.
పరమాత్ముడు ఉన్నాడో లేడు కానీ వీళ్ళు మాత్రం వచ్చి చేరిండు. మళ్ళీ ఈ కర్మ అనే వ్యాధిని జయించాలి అంటే అమ్మవారు స్తోత్రం చేస్తే స్వామివారు వేద్యో వైద్య సదాలోకి వీరహ మాధవో మధుహు, స్వామి వైద్య వృత్తి చేపట్టాడు. అన్నిటినీ వాటికి సంబంధించినటువంటి వాటికి కర్మ తొలగించడానికి సంబంధించినటువంటి అన్నిటిని కూడా మొక్కలని అన్నిటిని కూడా వాటిని కూడా సమకూర్చుకొని వాటిని అవతారం కలిగించారు. నిజమైన రోగం ఎక్కడుంటుందట అంటే భాగవత దూషణే రోగం, భగవద్ అపచారమే రోగం. మళ్ళీ భగవద్ అపచారానికన్నా భాగవద్ అపచారం చాలా ప్రమాదమైంది. ఎందుకు అనండి, సాక్షాత్ భగవద్ అపచారం చేస్తే క్షమించే గుణం ఉంటుంది ఆయనకు, భాగవద్ అపచారం చేస్తే క్షమించే గుణం ఉండదు. కనుక మన సీతమ్మ అడవికి పోవడానికి సంపాదించుకోవడానికి మొదటి కారణం ఏమిటి అంటే, వాస్తవంగా ఆమె పేరు లిస్టులో లేదు అడవికి. కైక కోరింది రాముణ్ణి మాత్రమే అడవికి పొమ్మన్నది, కానీ సీతమ్మను పొమ్మనలే, లక్ష్మణ్ణి పొమ్మనలేదు. వాళ్ళు ఆ లిస్టులో లేరు. కానీ అది సంపాదించుకోవడానికి ఆ లిస్టులో చేరి ఆ అడవికి వెళ్ళడానికి ప్రయత్నం చేసుకుంది అమ్మనే. స్వామి ఏం చేయలే అన్నారు. అలాగే నిజంగా అమ్మ గనక స్వామితో కూడి వెళ్ళకుంటే స్వామి కార్యం నిర్విఘ్నంగా సాగేది కాదు, విఘ్నం అయ్యేది. మళ్ళీ ఎలా చేయాలి, తానే ఇక లాభం లేదు నేను స్వామిని విడిచిపెట్టకుండా ఉండాలని చెప్పి స్వామిని భగవదపచారం చేసింది. మళ్ళీ స్వామి చెప్పొచ్చు కదా, సీతమ్మ నాతో పాటు సహధర్మ నీతవ నాతో పాటు ఉండాలన్నావు కదా, వెళదామన్నావు కదా. కానీ స్వామి అనలే. ఎందుకంటే సుఖానికైతే వెంట పెట్టుకుపోవాలి తప్ప కష్టానికి కుటుంబాన్ని వెంట పెట్టుకుపోకూడదు. స్వామి అలా మౌనంగా ఉన్నారు. మళ్ళీ అమ్మనే పూనుకొని దాని విషయాన్ని స్వామిని అన్నదట. పురుష రూపంలో ఉన్న స్త్రీగా అడిగిందట స్వామిని. అదేంటి, నిన్ను మా నాయనగారు నాకు ఎలా ఇచ్చారో తెలిసిన, ఏదో నీ అయోధ్యను చూసి ఇవ్వలే, నీ ఆస్తి ఐశ్వర్యాలను చూసి ఇవ్వలే, నీ బాహు బల పరాక్రమాన్ని చూసి నీకు నన్ను ఇచ్చారు. మళ్ళీ అడవికి వెళితే ఏదో భయపడతావు అని అంటున్నావు, మరి నువ్వు నన్ను కాపాడుతావనే కదా నన్ను నీకు ఇచ్చింది అన్నారు. అంటే భగవదపచారం చేసింది మొదటిది. ఆ భగవదపచారం చేసి స్వామితో కూడి ప్రయాణం అయింది. మళ్ళీ మధ్యలో వరకే చేరింది. మళ్ళీ రావణాసురుడి దగ్గరికి చేరాలంటే ఎలా, వాడి కర్మరోగం పూర్తి చేయించాలి కదా. ఎలా వెళ్ళాలి అంటే భాగవదపచారం చేసింది లక్ష్మణ స్వామితో. భాగవదపచారం చేయగా 100 తప్పుల కింది పరిగణించి పంపించారు. మళ్ళీ ఇది కర్మ సంబంధం. జ్ఞానం మళ్ళీ దాన్ని పోగొట్టాలంటే జ్ఞానం ఉండాలి, గుణం ఉండాలి. ఒక చక్కటి ఆచార్య పురుషుడి సందర్శనం కనుకైతే ఈ రోగాలన్నీ కూడా పటాపంచలం అవుతాయి. మళ్ళీ ఈ ధన్వంతరి మనకి ఈ పృథ్వీ మండలంలో వ్యాపించి మన రోగాలు ముందు పుట్టాయి, మనకన్నా ముందు కాకుండా ఆ రోగాలు పుట్టక ముందే వైద్యాన్ని తీసుకొని వచ్చి అదిగో అమృత కలశ హస్తాన్ని తెచ్చి హస్తంలో పెట్టుకొని ఇదిగో వ్యాధి నిర్మూలన చేస్తాను అంటారు. మళ్ళీ ఇది వ్యాధి నిర్మూలన ఎలా అవుతుంది అంటే భగవత్ స్మరణ. భగవత్ స్మరణ ఎలా జరుగుతుంది, మనకై మనం చేయకూడదు, భాగవతోత్తముల ద్వారా ఉపదేశం పొందుతే కానీ అది కాదట. ఎందుకంటే పరమాత్ముని అనుగ్రహం మనం పొందనక్కర్లేదు. పరమాత్ముడు ఎలాంటి వాడంటే విద్యుల్లేకే వభాస్వర, ఆయన సహస్ర కోటి భాను తేజస్సంపన్నుడు. మళ్ళీ ఆయన దగ్గరికి మనం సరాసరి పోవాలంటే మనం ప్రహ్లాదాది భక్తులం కాదు. మనం ఆ శాఖను కానీ ముట్టుకుంటే మనకు కరెంట్ షాక్ కొడుతుంది. మనం అక్కడికి పోవాలి అంటే మనం మార్గం గుండా పోవాలి. అంటే ఎవరి ద్వారా వెళ్ళాలి, భాగవతోత్తముల ద్వారా వెళ్ళాలి. భాగవతోత్తముల ద్వారా కనుక మనం వెళితే భగవద్ దర్శనం సులభం. మళ్ళీ అట్టి భాగవత దర్శనం కోసం ఈనాడు నిన్న మన యజ్ఞ మంటపానికి సాక్షాత్ అపర రామానుజ సంపన్నులు, భగవత్ స్వరూపులు, భాగవత గుణ సంపన్నులు చిన్న జిఆర్ స్వామి గారు ఈ ప్రతిష్టా ముహూర్తానికి వేచి చేయడమే. స్వామి ధన్వంతరి కన్నా ముందే వారే వచ్చారు మన దగ్గర. వారే ధన్వంతరి రూపంలో వచ్చారు ఇక్కడికి. ఒక భాగవత దర్శనం కన్నా భాగవత దర్శనమే విన్నా.
నేను అదే అంటాను, ఒక భాగవతోత్తముల దర్శనం సేవించాలి. ఎందుకంటే వారు రావడంతో ఇక్కడ ఉన్నటువంటి కర్మరోగాలన్నీ కూడా వారి చిరు మందహాస స్వరూప దృష్టితోటి పటాపంచలం. కాకపోతే రోగం ఉందో లేదో అని టెస్ట్ చేసుకోవడానికి ధన్వంతరు వచ్చాడు. మన రోగం అంతా కూడా వారి దివ్యమంగళ దర్శనంతో పటాపంచలం అయ్యింది. ఇక మనకు రోగం అంటూ లేదు. కనుక ఇటువంటి భాగవత గోష్ఠిలో ఇటువంటి భగవత్ సమాన స్వరూపులైనటువంటి మనల్ని భగవంతుని దగ్గరికి, ఇదిగో మా పిల్లాడు, ఇదిగో వీడికి వ్యాధి, వీడికి నిర్వహణ చేసి నిరాదరణ చేయించి వాటిని కాపాడండి అని చెప్పడానికి మనందరి పక్షాన వారు ఉన్నారు. పూర్వంలో భగవంత్ రామానుజుల వారు ఉండేవారు. అంటే రామానుజుల వారిని పెరుమాళ్ళు అన్నారు, వీళ్ళంతా తప్పు చేస్తారు, మరి వీళ్ళందరికీ ఎలాగైనా నివారణ చేయాలన్నారంట. పాపం ఆయన ఏమడిగారో తెలిసిన, వీళ్ళంతా తప్పు చేస్తే వాళ్ళను శిక్షించకు, ఆ మంచేదో చెప్పండి కాబట్టి నన్నే శిక్షమంటామంటాడ. భగవదపచార భాగవదపచార సంఖ్యాపచార నానావిధాపచార ఆరబ్ధ కార్యాన్ అనారబ్ధ కార్యాన్ క్రియాన్ కరిష్యమాణాంచ సర్వాన్ అశేషదక్షమస్వ. మా భక్త జనాన్ని అందరూ కూడా క్షమించండి స్వామిని మన రిప్రజెంటర్ కానాడు భగవద్ రామానుజుల వారు ఆ కాలంలో అడిగితే వారి అంశ స్వరూపులై మన శ్రీమాన్ ఉభయ వేదాంత ప్రవక్త పరమంశ పరువురాజకాచార్య శ్రీ 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 త్రిదంతి శ్రీమన్నారాయణ జీయస్వామి గారు అటువంటి అపర రామానుజ అవతారంగా మనకు ఇక్కడ వెచ్చేసిన్నారు. మరి కొద్దిసేపట్లో వారు ఇక్కడికి రానున్నారు. వారి దర్శనం చేత మనకు అన్ని కూడా పటాపంచలం అవుతాయని చెప్తూ మళ్ళీ వారు వచ్చిన తర్వాత సమయాన్ని బట్టి నిర్ణయిస్తాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. महाविष्णवे स्वाहा धन्वन्तराय ज्ञानम् अच्युतानन्द गोविन्द विष्णुनारायणामृता रोगान्मे हशयाशेषात् आशु धन्वन्तरे हरे आरोग्यं दीर्घमायुष्यं बलं तेजोधियं श्रियं स्वभक्तेभ्यो न गृह्णन्तं वन्दे धन्वन्तरिं हरिम्। ओ नमो भगवते वासुदेवाय
धन्वन्तरये अमृतकलशे नमः स्वाहा धन्वन्तराय वासुदेवाय विद्महे सुदास्ताय धीमहि अन्नो धन्वन्तरे प्रचोदयात् स्वाहा ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये श्री महाविष्णवे नमः स्वाहा धन्वन्तराय वासुदेवाय विद्महे सुदास्ताय धीमहि तन्नो धन्वन्तरे प्रचोदयात् स्वाहा धन्वन्तराय वासुदेवाय विद्महे सुदास्ताय धीमहि तन्नो धन्वन्तरे प्रचोदयात् स्वाहा धन्वन्तराय शङ्खं चक्रं जलोकान् ददनमृतजटं चारुदोर्भञ्चतुर्भिः सूक्ष्मस्वच्छातिहृद्या सुषमविलसद्मौलिमम्भोजनेत्रं कालाम्बोधोज्ज्वलङ्कटितविकलसच्चारुपीताम्बराढ्यं वन्दे अमृतकलशहस्ताय सर्वाय विनाशाय त्रैलोक्यनाथाय श्रीमहाविष्णवे नमः स्वाहा तन्नो धन्वन्तरे प्रचोदयात् अमृतसञ्जीवनं स्तवं यस्यानुष्ठानमात्रेण मृत्युर्धारात् पलायते ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये श्रीमहाविष्णवे नमः स्वाहा धन्वन्तराय असाध्याः कष्टसाध्याश्च महारोगाभयङ्कराः शीघ्रं नश्यन्ति पवनात् संसर्गजविरागानि विलीयन्ते स्य पादतः ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय सर्वाभयविनाशाय त्रैलोक्यनाथाय धन्वन्तराय मृगोपद्रवनाशाय सर्वबाधाप्रशान्तये आयुः प्रवृद्धये चैतत् स्तोत्रं परमवन्दे वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय सर्वाभयविनाशाय त्रैलोक्यनाथाय कालग्रहाभिभूतानां बालानां सुखदायकं सर्वारिष्टकलशहस्ताय सर्वाभयविनाशाय वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय सर्वाभयविनाशाय त्रैलोक्यनाथाय श्रीमहाविष्णवे नमः स्वाहा धन्वन्तराय आरोग्याभिभूतानां भयव्याकुलितात्मनां सर्वाधिव्याधिहरणं भयज्ञममृतोपमम् ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतारस्य प्रणश्यति जलाग्नि विषशस्त्राणि महेश्वरीभयं तथा ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय सर्वाभयविनाशाय प्रणम् महारोगहरं रूढाम् अल्पमृत्युहरं परो ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय सर्वाभयविनाशाय त्रैलोक्यनाथाय श्रीमहाविष्णवे नमः स्वाहा भवन्ति सुखिनः पादानस्य
धर्मस्य लोके चिरायुषः ओम नमो भगवते वासुदेवाय धन्वन्तरये श्री महाविष्णवे नमः स्वाहा धन्वन्तराय अस्मात् परतरं नास्ति जीवनोपायैकः पाठमस्य समाचरे ओम नमो भगवते वासुदेवाय धन्वन्तरये सहस्रावृद्धिं तथा भदर्थं वा तदर्थं वा सर्वावय विनाशाय त्रैलोक्यनाथाय श्री महाविष्णवे नमः स्वाहा धन्वन्तराय श्री विष्णुमाराध्य दीपं प्रज्वाल्य दत्तवः सायं प्रातश्च विधिवत् स्तोत्रमेव पठेत् सुनी ओम नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय सर्वावय विनाशाय त्रैलोक्यनाथाय श्री महाविष्णवे नमः स्वाहा कुर्यात् सर्वार्थसिद्धये ओम नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय सर्वावय विनाशाय त्रैलोक्यनाथाय श्री महाविष्णवे नमः स्वाहा धन्वन्तराय धन्वन्तरी भगवान की जय स्तोत्रम् नमो 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 मुक्तप्रदाय ओम नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय सर्वामय विनाशाय त्रैलोक्यनाथाय श्री महाविष्णवे नमः स्वाहा किल कामदाय ओम नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय सर्वामय विनाशाय त्रैलोक्यनाथाय श्री महाविष्णवे नमः स्वाहा धन्वन्तराय नमो इष्टं देवचराचरं जगदिदं ब्रह्मस्वरूपेण ते सर्वं तत्परिपाल्यते जगदिदं विष्णुस्वरूपेण ते ओम नमो भगवते वासुदेवाय धन्वन्तरये इष्टं देवचराचरं जगदिदं ब्रह्मस्वरूपेण ते सर्वं तत्परिपाल्यते जगदिदं विष्णुस्वरूपेण ते विश्वं संवित्रये तदेव निखिलं रुद्रस्वरूपेण ते संसिञ्चामृतकरैर्हरमः इष्टं चिरञ्जीवया ओम नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय सर्वामय विनाशाय त्रैलोक्यनाथाय श्री महाविष्णवे नमः स्वाहा धन्वन्तराय यो धन्वन्तरि संज्ञया निगदित क्षीराब्दिनो निःस्पृत हस्ताभ्यां जनजीवनाय कलशं पीयूषपूर्णं ददते आयुर्वेदमरीचनज्जनरुजां संसिञ्चामृतशीकरैर्हरमः चिरञ्जीवजा ओम नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय सर्वामय विनाशाय त्रैलोक्यनाथाय श्री महाविष्णवे नमः स्वाहा धन्वन्तराय श्रीरूपं वरभूषगणान् पीयूषमत्युत्तमम् चक्रे दैत्यगणान् सुधा विरहितान् सम्मोह्य सत्त्वं मुदा सन्तं चिरञ्जीवना अमृतकलशहस्ताय सर्वामय विनाशाय त्रैलोक्यनाथाय श्री महाविष्णवे नमः स्वाहा धन्वन्तराय शुशोदधितं राम भुवेद पदुषाकृते सिञ्च सिञ्चामृतगणैः कृते प्रभो सिञ्च सिञ्चामृतगणैः चिरञ्जीवन जीवना ओम नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय सर्वामय विनाशाय त्रैलोक्यनाथाय श्री महाविष्णवे नमः स्वाहा धन्वन्तराय चिरञ्जीवन
ధన్వంతరాయ అక్షోరాజ ప్రతాపాప్తి శోషనాసురాఘవ సిద్ధ సిద్ధామృతరక్తి జీవన 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 శ్రీ మహావిష్ణవే నమః స్వాహా ధన్వంతరాయ స్పష్ట ధర్మార్థే కలికిరూపభాగ్ సిద్ధ సిద్ధామృతగణై జీవన జీవన నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ సర్వామయ వినాశాయ త్రైలోక్యనాథాయ శ్రీ మహావిష్ణవే నమః స్వాహా ధన్వంతరాయ సాధ్య కష్ట సాధ్యాదే మహారోగ భయంకర చిందితానాశు చక్రేణ చిరంజీవన జీవన నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ సర్వామయ వినాశాయ త్రైలోక్యనాథాయ శ్రీ మహావిష్ణవే నమః స్వాహా ధన్వంతరాయ అల్పమృత్యం చాపమృత్యం మహాత్మానుభద్రవాన్ భింది భింది గదాఘాతై చిరంజీవన జీవన నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ సర్వామయ వినాశాయ త్రైలోక్యనాథాయ శ్రీ మహావిష్ణవే నమః స్వాహా ధన్వంతరాయ అహం న జానే కిమపిత్పరన్యద్ సమాశ్రయేనాథ పదాంబుజంతే కురుష్వరద్యన్నపసీప్సిదంతే సుకర్మనాకేన సమీక్షమీయా ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ సర్వామయ వినాశాయ త్రైలోక్యనాథాయ శ్రీ మహావిష్ణవే నమః స్వాహా ధన్వంతరాయ త్వమేవ నాథో జననీ త్వమేవ త్వమేవ నాథశ్చ త్వమేవ బంధుః విద్యాధనాగారకులం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ సర్వామయ వినాశాయ త్రైలోక్యనాథాయ శ్రీ మహావిష్ణవే నమః స్వాహా ధన్వంతరాయ నమే పాద ప్రవిలోకయ ప్రభో అపరాధ సిద్ధోశ్చ జయర్విష్ణో తాపేన దుష్టోపి సురక్షతే దయాళుదేవ సర్వదాస్మా ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ సర్వామయ వినాశాయ త్రైలోక్యనాథాయ శ్రీ మహావిష్ణవే నమః స్వాహా ధన్వంతరాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ సర్వామయ వినాశాయ త్రైలోక్యనాథాయ శ్రీ మహావిష్ణవే నమః స్వాహా ధన్వంతరాయ కృపయాత్వం వ్యాధిజాలం విశాలం హర హర కరవాలం చాల్పమృత్యోకరాలం నిజజన పరిపాలం మాం భజే భావజాలం కురు కురు బహుకాలం జీవితం మే విదానం ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ సర్వామయ వినాశాయ త్రైలోక్యనాథాయ
శ్రీ మహావిష్ణవే నమః స్వాహా ధన్వంతరాయ శ్రీ మహావిష్ణవే నమః స్వాహా ధన్వంతరాయ ఓం క్లీం శ్రీం క్లీం నమో భగవతే జనార్దనాయ సకల దురితాని నాశే అమరగణనాథాయ సర్వమయ వినాశాయ త్రైలోక్యనాథాయ శ్రీ మహావిష్ణవే నమః స్వాహా ఓం విష్ణురాయ ఓం క్లీం శ్రీం క్లీం నమో భగవతే జనార్దనాయ సకల దురితాని నాశయ నాశయ క్షమాయేత్యం కురు కురు హ్రీం హ్రీం భవాయ ఉదేగి దేగి స్వాహా స్వాహా అమరగణనాథాయ సర్వమయ వినాశాయ త్రైలోక్యనాథాయ శ్రీ మహావిష్ణవే నమః స్వాహా ధన్వంతరాయ వాసుదేవాయ ధన్వంతరయే అమరగణనాథాయ సర్వమయ ధన్వంతరయే అమరావిష్ణవే నమః స్వాహా ధన్వంతరాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ సర్వమయ వినాశాయ త్రైలోక్యనాథాయ శ్రీ మహావిష్ణవే నమః స్వాహా ధన్వంతరాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ సర్వమయ వినాశాయ త్రైలోక్యనాథాయ శ్రీ మహావిష్ణవే నమః స్వాహా ధన్వంతరాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ समिद्धर्भान् तत्र निक्षिप्य आद्येनाभिगार्य ओम एकम् चत्वारि पञ्च षड् सप्त अष्टौ नव दश एकादश द्वादश जय श्री ఇక్కడికి వస్తున్నారు మొదట్లో విచారు అప్పుడే ఇంకా అనుభవం అవుతున్నారు అంతకన్నా బాగా అమ్మాయి లోపల ఎక్కడ అంటే మార్కెట్ సముద్రం నించోవచ్చు
మైక్ బ్లాక్ జై శ్రీమన్నారాయణ. అంతా కూడా ఎక్కడ అక్కడ నమస్కారం చేసుకొని మీ గోత్రాన్ని పేదలు స్మరించుకోండి. అంజలి పుష్పైరాపూర్య భగవంతం ప్రార్థ్యనాత్మసాత్గురు జ్ఞానతో వాద్యం గట్టి మీద పరమం పదగో సదా పశ్యంతి సూరయః తద్విప్రాసో విపన్యవో జాగర్వాన్ సస్యమింధతే విష్ణోర్యత్పరమం పదో పర్యాప్త్యానంతరాగాగ సర్వస్తోమోతిరాత్రవత్తమమహర్భవతి సర్వస్యాద్యై సర్వస్యై సర్వమేవ తేనాప్నోతి సర్వయయో నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్ నహిత్వా సూరదేవానమర్థే Yang
தருளாயர் குலமகளு கலையந்தன்னை அலைக்கடலை கடைந்தடைத்த அம்மான் தன்னை உன்னாதவலியரக்க போனை மாள கொடும் விளைவாய் சரந்துறந்து குலங்கடைந்து பெண்ணானை உன்னடத்ததோலினானை விரிநிறை நீர் வெண்ணகரம் மரவினாலும் நின்னாள் ஓடமரேத்த அருமறையை வெளிப்படுத்த యజమాను మండలం దగ్గరికి ఇక్కడికి వెళ్ళి కోనేరు దగ్గరికి మానేపల్లి రామారావు గారి దంపతులు మధ్యలో ఓపెనింగ్ కొంచెం కాలుతో వదులుకోమా అదే Bye.
కట్టేటప్పటికి ఖాయమైతే